హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అనేది రెండో రోజు కూడా వస్తుంది. అంటే ఈసారి నామినేషన్స్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్స్ హౌస్ మేట్స్ రావడం 1 by 1 ఒక ఇద్దరు నామినేట్ చేయడం ఇదంతా కొద్దిగా లెంత్ ప్రాసెస్సే ఉంటుంది. అయితే అభయ్ నవీన్ రావట్లేదు. సో ఉన్న వాళ్ళల్లో అది ఒక అప్డేటు. నేను ఆల్రెడీ అభయ్ నవీన్ పేరు చెప్పలే ఎక్కడ కూడా మీకు. సీత, మణికంఠ, నైనిక వీళ్ళ పేర్లు చెప్పే ఆదిత్యవం తప్ప సో మనోడి పేరు ఎక్కడ చెప్పలే. అభయ్ నవీన్ సమ్ షూటింగ్లో ఏదైనా ఉండొచ్చు. ఈసారి ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయడం అనేది ఒక మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఫైనల్గా నామినేషన్ లిస్ట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరెవరు ఉన్నారో నా ప్రీవియస్ వీడియోలు చూడండి. మేబీ రోహిణి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ అవినాష్కి ఏమన్నా మెగా చీఫ్ పవర్ ఇచ్చి ఎవరినైనా సేవ్ చేయమంటే రోహిణిని సేవ్ చేసి ఉండొచ్చేమో. ఇక మిగతా వాళ్ళు అయితే ఓజిక్లని ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక విష్ణు అని నామినేట్ చేయలేదు ఎవరు ఇప్పటి వరకు అయితే. మరి ప్రస్తుతం అంత సమాచారం. ఫైనల్గా లిస్ట్ అనేది సో దాన్ని ఏమంటారు కన్ఫ్యూజింగ్గా ఉంది చాలామందికి లిస్ట్ అనేది. విష్ణు ఉందా లేదా, గౌతమ్ ఉన్నాడా లేడా, ఈ పాయింట్లో ఉన్నారు. సో నాకు తెలిసి అయితే విష్ణు అయితే లేదు. 5 ఉన్నారు. పృథ్వీ, నిఖిల్, నబిల్, యష్మి, ప్రేరణ. సో ఇక్కడ సీత, మణికంఠ నామినేషన్స్ కూడా అయిపోయినాయి. వాళ్ళవి కూడా కొద్దిగా హైలైట్ అనేది చెప్పాలి. సీత అయితే నైస్గా నవ్వుతూ తేనె పూసిన కత్తిలా కోసింది అంటారు కదా, అలా కోసింది అనమాట. దాని గురించి డీటెయిల్గా టెలికాస్ట్ అయిపోయిన తర్వాత పాయింట్ బై పాయింట్ అనేది మాట్లాడుకుందాం. అలాగే సోనియా కానీ, బేబక్క కానీ, ఇంకా శేఖర్ భాష కానీ నామినేషన్ మనం చూసాం. ఆల్రెడీ నేను సోనియా నామినేషన్ మీద స్పెషల్ వీడియో పెట్టేసా. కొంచెం అర్ధరాత్రి లేట్ అయిపోయింది, అయినా కూడా మార్నింగ్ దాన్ని పబ్లిష్ చేసాం, చూడండి. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అందులో చాలా పాయింట్స్ చెప్పాను. థంబ్నెయిల్ చూసో లేదంటే జస్ట్ అవుట్లుక్ చూసో కామెంట్ చేయకండి. మార్నింగ్ కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టాను నేను, ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసి కామెంట్ చేయకండి బ్రదర్, మొత్తం రివ్యూ వినండి. వింటేనే నేను ఎవరికి సపోర్టింగ్గా మాట్లాడానని తెలిసిపోద్ది. నేను సోనియా వీడియో ఆల్రెడీ పెట్టా, మీరు చూడండి. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనలైజ్ చేద్దాం. సీత పాయింట్ చెప్తే నవ్వుతూ సో కత్తి దింపింది అన్నట్టు దింపేసింది. ప్రేరణ నామినేట్ చేసింది. ఒక డిక్టేటర్ లాగా ఉన్నావు నువ్వు ఇక్కడ, మెగా చీఫ్ అయిన తర్వాత పూర్తిగా మారిపోయావు. అసలు కిచెన్ గురించి చాలా విషయాలు తీసుకుని వచ్చింది. తను ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు కిచెన్లో ఎలా ఉంటున్నావు, ఇదంతా కూడా చెప్పింది. అంతే, ఆ ఒక్క సీతాఫలం గురించి అంత లొల్లి అవసరం లేదు, మాటలు వదిలేసుకుంటున్నావు, నువ్వు సిగ్గులేదా అన్నావు. అలాగే అక్కడ పుడింగ్ అన్నావు, నైని పవన్, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే సో ఒకే పాయింట్ ప్రేరణ అని అందరు చెప్తున్నారు. సో అందరు చెప్తున్న తనేమనుకుందంటే వీళ్ళందరూ వాడుకుని వచ్చారా, ఇదే పాయింట్లు చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పేశానమ్మా, ఈ పాయింట్ చెప్పేశానమ్మా అంటే తప్ప తను సీతకు తెలియదు కదా వచ్చి ఎవరు నామినేట్ చేశారని. ఇంటికి పోయి చూసుకున్నాక తెలుస్తుంది, రైట్? ఎవరైనా అంతే. ఇప్పుడు సోనియా ఫస్ట్ వచ్చింది, నామినేట్ చేసింది అన్న విషయం ఇంటికి వెళ్ళి టెలికాస్ట్ అయిన తర్వాత లైవ్లో చూస్తే అర్థమవుతుంది. అంతేగాని సీత రాగానే లైవ్ జరిగిపోదు కదా మనకు అక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు హైలైట్స్ మాత్రమే చూసి వచ్చారబ్బా, అందులో డౌట్ లేదు. బేబక్క కానీ, శేఖర్ భాష అన్నాడు నేను అర్ధరాత్రి నన్ను ఇలా నామినేట్ చేయమని నాకు కబురు వచ్చింది. కబురు రాగానే బిగ్ బాస్ రాత్రికి రాత్రి 11 నుంచి అన్ని ఎపిసోడ్లు చూసా. 11 నుంచి నువ్వు అన్ని ఎపిసోడ్లు చూస్తే ఎన్ని ఎపిసోడ్లు చూడగలవు? మ్యాక్సిమం 5 ఎపిసోడ్లు చూస్తావు, 6 ఎపిసోడ్లు చూస్తావు, అంతే. పై హైలైట్సే చూడాలా, తెల్లారిపోద్ది కదా. ఒక ఎపిసోడ్ ఎంత అండి? గంట 10 నిమిషాలు. ఆ లెక్కనేసుకున్న 12, 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ఎపిసోడ్లు చూసాడైనా? 7 ఎపిసోడ్లు. తెల్లారిపోయింది. పోని 10 వరకు చూసాడు అనుకుందాం మార్నింగ్, ఇంకో 10 ఎపిసోడ్లు చూసిండు పట్టుమని. 10 ఎపిసోడ్లు అర్థమైద్దా? 1 వీక్ది అర్థమైంది. 10 ఎపిసోడ్లు అంటే ఆ 1 వీక్ మీద ఇంకో 3 ఎపిసోడ్లు. ఎన్ని వారాలు అయిపోయినాయి శేఖర్ భాష నువ్వు వెళ్ళిపోయి? 8 వారాలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ 9 వారాలు అయిపోయినాయి. మరి నేను అన్నీ చూసా, మొత్తం తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది అని. అలాగే ఆదిత్య ఓం కూడా క్లాస్ పీకాడు గట్టిగా. సో అయితే సీత ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది రోహిణిని ఫస్ట్ సపోర్ట్ చేసినావు కదా, తర్వాత మరి నబిల్ని ఎందుకు నువ్వు సపోర్ట్ చేసినావు అంటే అక్కడ రోహిణి నన్ను అడిగింది కాబట్టి నేను చేసా అంది ప్రేరణ. అక్కడ దారుణంగా మాట్లాడింది. సో మీరు వింటే షాక్ అయిపోతారు, హౌస్మేట్ షాక్ అయిపోయారు. సీత కూడా కొత్త పాయింట్ తెలుసుకున్నా ఇప్పుడు అంది. సో లేకపోతే ఫస్ట్ నబిల్నే సపోర్ట్ చేసిండని ప్రేరణ మాట్లాడి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మాటలు వదిలేస్తూ ఉంటారు. సో రియల్ క్యారెక్టర్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ రియల్ క్యారెక్టర్, రియల్ ఫేస్ని
ట్రిగ్గర్ చేసిన తర్వాత టక్మన్ బరస్ట్ అయిపోతారు అనమాట. ఆ బరస్ట్లో వచ్చిందనమాట ఇది. రోహిణి అడిగింది కాబట్టి నేను చేశాను, లేకపోతే నేను ఫస్టే నబీల్ చేసేదాన్ని. అంటే నో గ్రాటిట్యూడ్ అనమాట. దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం. సో ఇంకా కాపాడుకుంది మొత్తం ఏదైతే ఉందో ప్రేరణ మొత్తం సాతపోయింది అంటారు కదా, అదైతే పోయింది. ఎందుకంటే లైవ్లో కొద్దిగా కట్ చేశారు, అక్కడ టక్మన్ అబ్రప్ట్ కట్ అయింది. అంటే అక్కడ సమ్మర్ ఏదో డిస్కషన్ జరిగింది. సో అబ్రప్ట్ కట్ అయిందంటే మేబీ ఏమన్నా ప్రేరణకి ఫేవర్గా ఏమన్నా ఉండొచ్చు అక్కడ. సో మనల్ని మిస్లీడ్ చేయడానికో లేదంటే ఇది చేయడానికో అక్కడ కట్ చేస్తారు బిగ్ బాస్. నిన్న కూడా అంతే, సోనియా నిఖిల్ది ఆర్గ్యుమెంట్లో ఏదైతే యష్మి గురించి మాట్లాడుతుంటే నిఖిల్ సపోర్ట్ చేస్తుంటే అక్కడ టక్మన్ కట్ చేశారు. అది మనకి టెలికాస్ట్ చేశారు ఆ బిట్. అది నిఖిల్ బ్రహ్మాండంగా డిపెండ్ చేశాడు. నెక్స్ట్ సీత నిఖిల్ కూడా చెప్పింది, నీ వల్ల అమ్మాయిల గేమ్ అంతా చెడిపోయిందంట. అబ్బా సోనియా సీత మేమంతా నీ వల్ల గేమ్లోంచి అవుట్ అయిపోయాం నైనిక ఇలా మాట్లాడింది. అది చాలా బాధేసింది నిఖిల్కి. అంటే ఒక రకమైన నింద వేసింది. సో అంటే ఫస్ట్ నుంచి హౌస్లో వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటూ వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకుంటే నిఖిల్ హెల్ప్ తీసుకుంటూ ముందుకు వచ్చారు. వారాలు ముందుకెళ్దామని చూశారు. అలాగే నిఖిల్ చుట్టూ ఉంటే మన సేఫ్ జోన్లోనే ఉంటాం, మనం సేఫ్గా ముందుకు వారాలకు వెళ్తామని వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంది. సీతకైతే డీకోడింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది హౌస్లో. బట్ ఇక్కడికి వచ్చి చూడండి టక్మని ఇలాగ వేసింది. సో దీని గురించి డీటెయిల్గా నేను డెఫినెట్గా వీడియో చేస్తా, డౌట్ లేదు, మనం మాట్లాడుకుందాం. తర్వాత మణికంఠ వచ్చాడు, నిఖిల్కి స్ట్రైట్గా చెప్పాడు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వీక్స్లో ఉన్న నిఖిల్ లేడబ్బా, బాగా ఎమోషనల్ అయిపోతున్నాయి ఈ మధ్య, నీది రియల్ ఫేకా కూడా అర్థం కావట్లేదు, ఫిల్టర్స్ వాడేస్తున్నావు బాగా అని ఒక రకంగా చెప్పాడు స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ అక్కడ వీళ్ళంతా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్ లేపడానికే వచ్చిందా, లేదంటే నిఖిల్ విన్నర్ అవుతాడు, లేదంటే గౌతమ్కి నిఖిల్కి పోటీ పడుద్ది, లేదా నబిల్కి నిఖిల్కి పోటీ పడుతుంది, నిఖిల్ని ఎలాగైనా పుల్ చేసేయాలి అని వచ్చారా, లేదంటే తెలుగు వాళ్ళకే టైటిల్ రావాలి, కన్నడ బ్యాచ్ ఎవరు అనే ఒక ఫీలింగ్ వచ్చిందా, ఇదంతా కనపడుతుంది. ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం మనం. సో మంచిగా మణికంఠ మాట్లాడుతుంటే ఒక మోటివేషన్ లాగానే అనిపించింది. అక్కడ మోటివేట్ చేయడానికి వచ్చావు, నామినేట్ చేయడానికి వచ్చావు అని పంచి కూడా పేల్చాడు అక్కడ. అయితే వీళ్ళందరూ కూడా అనుకుని కూడబలుకుని వచ్చి నామినేట్ చేశారా అని అనుకుంది ప్రేరణ. యష్మి కూడా డిస్కషన్ పెట్టారు ఇక్కడ. మనం రెగ్యులర్ రివ్యూలోకి వెళ్ళినట్లయితే బేబక్క నామినేషన్ అనేది ఒక పాయింట్లెస్ నామినేషన్. పృథ్వీని చేయడం, తనకేదో అక్కడ అన్యాయం జరిగిపోయింది, అప్పుడు దాన్ని గతం తవ్వుకుని వచ్చి ఇప్పుడు నామినేట్ చేసి అసలు గుర్తుండదు పో అని ఉండాల్సింది. నాకు గుర్తులేదు. విష్ణుప్రియ అయితే స్ట్రైట్గా చెప్పింది, నాకు గుర్తులేదు, సారీ ఫ్రెండ్స్ నన్ను క్షమించండి అంది. నిజం, గుర్తుండదు, ఎవరికి కూడా గుర్తుండదు. ఎందుకంటే ఇది ఒక రివెంజ్ నామినేషన్ లాగా వేసింది బేబక్క. అయితే అక్కడ ఇన్ని వారాల తర్వాత కష్టం బేబక్క, ఆటలో పాయింట్స్ చాలా చెప్పొచ్చు కదా, అంతెందుకు బేబక్క షో చూసి వచ్చినా లేదా గేమ్ చూసి వచ్చినా పృథ్వీని వేరేలాగా నామినేట్ చేసి ఉండేదేమో. చిన్న విషయానికి లాక్ చేయొచ్చు పృథ్వీని. ఫస్ట్ నువ్వు నబిల్కి మాట ఇచ్చావు, మళ్ళా గోఫర్ నబిల్ అన్నావు నిఖిల్తో, నిఖిల్ నువ్వు కలిసి గేమ్ ఆడారు, నబిల్ని మోసం చేశారు. ఈ చిన్న పాయింట్ చాలు కదా. మోటలు వేసేది, బాస్కెట్లో మోటలు వేసేది, మెగా చీఫ్ టాస్క్ కంటెంటర్ది, అది కంప్లీట్గా గేమ్ చూడకుండా పైన హైలైట్స్ చూసే వచ్చారు. అందులో డౌట్ లేదు. గేమ్ చూడకపోతే తెలీదు. అప్పటికి నిఖిల్ ఆడుతున్నాడు, నువ్వు 24/7 చూసినావా, గేమ్ చూసావా అని సోనియాని 3 సార్లు అడిగాడు. సో లేదు నేను మొత్తం చూసినా, ఏది చూస్తే ఏంటి నీ ఇంటెన్షన్ తెలిసిపోతుంది కదా అంది. సో అక్కడ విషయం ఏంటంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ. అది కంప్లీట్గా బేబక్కకి ఏమైందంటే తన పాతది ఏదైతే చెప్పుకోవాల్సి వచ్చిందో తన గురించి తను చెప్పుకుంది, అదే బెడ్స్ కొట్టింది, సిల్లీ అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాష అయితే చాలా క్లియర్గా స్ట్రైట్గా ఇద్దరికి చెప్పాడు ఏంటంటే, మీ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారమ్మా, అదే కనపడుతుంది బయట మాకు, మీరు ఆడట్లేదు అంటున్నారు కానీ ఆడుతున్నారు, అదే మీరు అర్థం చేసుకోండి, మీరు కాదన్నా అవునన్నా అదే నిజం, ఇది ఆడియన్స్ చెప్పింది నేను కాదు చెప్పింది అన్నాడు. సో చాలాసార్లు రివ్యూలో మనం ఇదే మాడుకున్నాం ఏంటంటే, ఫస్ట్లో ప్రేరణ వీక్స్ గడిచే కొద్ది కూడా అంటే ప్రేరణ బిహేవియర్లో మార్పు అలాగా మార్చేసుకుంటూ వచ్చింది. అలాగే మెగా చీఫ్ అయిన తర్వాత ఎక్కువగానే మాట్లాడింది, ఎక్కువగానే అందరిని తిట్టింది కూడా. ఫస్ట్లో నబిల్ని ఇమ్మెచ్యూర్ అంటాం దగ్గర నుంచి కానీ, ఆదిత్య ఓంతో టవల్లు అయినప్పటి నుంచి కానీ చాలా విషయాల్లో విష్ణుతో దోశ విషయం కానీ రొసరొసలాడుతూ దోశ వేయడం, అప్పుడు నాగార్జున గారు తప్పులేదని చెప్పడం, రిలాక్స్ అయ్యి మళ్ళీ అలాగే ఉండటం,
ఇదంతా కూడా ఆ వీక్ కోటింగ్ పడకపోవడం వల్ల మార్చుకోలేకపోయింది. ఆల్మోస్ట్ అందరితో గొడవలు ఉన్నాయి. సీతాఫలం విషయంలో గౌతమ్తో కానీ కిచెన్లో లొల్లు అవుతూనే ఉంది. అంతెందుకు వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పినా కూడా మళ్ళా తేజని ఎక్స్ట్రా దోశ తిన్నామని అక్కడ గొడవ అయింది కదా. నేను తింటాం తప్ప వాడు వదిలేసాడు, అవినాష్ వదిలేసాడు, అవినాష్ సాక్రిఫైస్ చేశాడు, నేను తింటున్నా అన్నాడు. పర్ల నాది కూడా తినా అన్నాడు నిఖిల్. ఇది లైవ్లో ఉంది, మీకు చెప్తా. ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష పంచ్ ఆణిముత్యాలు మిస్ అవుతారు కదా. సో ఏంటంటే నా రియల్ స్టోరీ చెప్తా అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేశాడు. మీ అందరికీ ఫస్ట్ నా రియల్ స్టోరీ తెలియాలి. కొబ్బరి చెట్టు పైనుంచి కాకినాడలో కొన్ని కొబ్బరి బొండాలు కోసినప్పుడు ఏంటంటే అది కొట్టి చక్కగా అందులో నీళ్ళు తాగినప్పుడు అదంతా కూడా పీచు వలిచి అందులో కొబ్బరి అంతా కూడా తినేసి ఆ పీచు అంతా కూడా ఎండబెట్టేసి సో దాన్ని కూడా వాడేసాం పూర్తిగా. అదే నా రియల్ స్టోరీ అన్నాడు. అర్థం కాల అందరికీ కూడా. నారియల్ అంటే కొబ్బరికాయ. సో నారియల్ స్టోరీ అంటే అదే అనమాట. అసలు మామూలు పంచి కాదు. శేఖర్ భాష అన్నా అని ప్రేరణ అయితే చచ్చిపోయింది నవ్వలేక. అది చెప్పాడు అనమాట. పంచి మామూలుగా పడలా. అలాగే ప్రేరణ కూడా ఏదో పని చేశాడు. సో ఆ పంచి ఏంటో మర్చిపోయాను. యాక్చువల్ లైవ్లో అయిపోయింది, అది టెలికాస్ట్ చేయలే మీకు. యాక్చువల్గా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది మీకు కూడా. ఇక మిగతా అన్ని పాయింట్స్ కూడా కట్ మాత్రమే వేశారు. శేఖర్ భాష చెప్పింది. యష్మిన్ అయితే అసలు గుక్క తిప్పుకోకుండా లాక్ చేసాడు. మొత్తానికి ఇలా వచ్చిన హౌస్మేట్స్ అందరూ కూడా సో కన్నడ బ్యాచ్ని టార్గెట్ చేసుకుని వచ్చారా అని కొద్దిగా వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళని తప్పులు కనిపించలేదా, మరి వాళ్ళు చూడలేదా, వాళ్ళ ఎపిసోడ్స్ ఏమి టెలికాస్ట్ అవుతుంటే చూడలేదా అనేది కొంచెం బెడ్స్ కొట్టుతుంది, ఎక్కడో తప్పు కొడుతుంది. అలాగే మేబీ ఏమన్నా వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి నామినేట్ చేసి ఉంటే రీఎంట్రీలో, సో మేబీ వాళ్ళకి ఏమన్నా వైల్డ్ కార్డ్ వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉండేదేమో మేబీ. కానీ వాళ్ళు మొన్నే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి రాలా, వీళ్ళు పాత వాళ్ళు కాబట్టి వచ్చారు. సో ఇక్కడ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇంకొక వీడియో కూడా చేస్తా, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.